Good morning, children. This is S. Ramarao from AP Model School. In this video, we are going to learn the present grammar point, that is active voice and passive voice. Already I have done on this grammar point one video in giving introduction. So in that video, we saw the meaning of the voice and meaning of active voice and passive voice and examination models. So in this video, we are going to do the models. Actually, in tenses we can say three models. The first model is all the simple tenses, the simple present tense, simple past tense and simple future ఒక మోడల్గా చెప్పచ్చు. అలాగే ఆల్ కంటిన్యూ టెన్స్లో ఒక మోడల్గా, ఆల్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక మోడల్గా, నెక్స్ట్ టెన్సెస్ మీద 3 మోడల్ అయిన తర్వాత లెట్ మోడల్, ఇంట్రాగేటివ్ మోడల్, 5 మోడల్లో మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవచ్చు. అలాగే మోడల్ వెర్బ్స్ మీద కూడా, అంటే ఆల్రెడీ విల్లు షెల్ వచ్చిందంటే అదే కెన్ను మే కూడా చెప్తాం కాబట్టి మోడల్ వెర్బ్ మీన్స్ ఒక మోడల్ అలాగా మనం పూర్తి చేయొచ్చు. సో ఈ వీడియో అయితే ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద మనం డీటెయిల్గా వెళ్దాం. ఎందుకంటే మనకి 7 పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, దాంతో బాగా అసోసియేట్ అవ్వడానికి కొన్ని మోడల్ సెంటెన్స్ తీసుకొని మనం బాగా డ్రిల్లింగ్ చేస్తున్నాం. తర్వాత వీడియో నుంచి మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాం అన్నమాట. ఇన్ దిస్ వీడియోలో మనకి సబ్జెక్ట్గా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తాయి మనకు తెలుసు. సో ఎక్కువగా ప్రొనౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీ ద బోర్డ్, ఆల్రెడీ ఐ హ్యావ్ రిటన్ ఆన్ ద బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, అవి ఎక్కువగా పర్సనల్ ప్రొనౌన్స్ 7 మనకి ఎక్కువగా సబ్జెక్టులుగా వస్తాయి. అలాగే అవి ఆబ్జెక్టులుగా కూడా వెళ్తే దాని పొజిషన్ ఏంటనేది మన లెఫ్ట్ సైడ్ టేబుల్లో కింద ఇచ్చాను చూడండి, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, అది చూడాలి. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి 3 పర్సన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ద స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే ద లిజనర్ ఈజ్ ద సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే స్పీకరు, లిజనరు ఎవరి గురించి అయితే మాట్లాడుతుండో ఆ మూడో వ్యక్తినే మనం థర్డ్ పర్సన్ అంటాం. దీనిలో సింగులరు, ప్లూరల్ కూడా ఉంటాయి. సో సింగులర్ అంటే ఐ సింగులర్ అనమాట, నేను అని చెప్తాము. మనం అని చెప్పాలంటే ఉయ్ ప్లూరల్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఫస్ట్ పర్సన్ ఐ, ఉయ్ కూడా ఫస్ట్ పర్సనే. ఇక్కడ మీరు రైట్ టేబుల్ కింద చూడండి. సో సింగులర్ అంటే ఐ, ప్లూరల్ అంటే ఉయ్. అలాగే సెకండ్ పర్సన్లో యూ, సింగులర్ ప్లూరల్ కూడా సేమ్ ఫామే. ఇక థర్డ్ పర్సన్ అయితే వ్యక్తి అయితే రామ, ఆ రైట్ సైడ్ టేబుల్ చూడండి. ఉమెన్ అయితే మాస్కులైన్ జెండర్ అయితే రామ, ఫెమినైన్ జెండర్ అయితే సీత, న్యూట్రన్ జెండర్ అయితే డాగ్. దాని ప్రొనౌన్స్ తీసుకొస్తే హీ, షీ, ఇట్లుగా మనం చెప్తాం. ఆ రైట్ సైడ్ రాశారు. అలాగే వాళ్ళు ఫ్లోరల్ అనుకోండి దే అని చూపిస్తాం ఆ రైట్ టేబుల్. ఇక లెఫ్ట్ టేబుల్ చూస్తే ఆ 7 ప్రొనౌన్స్ లెఫ్ట్ సైడ్ చూడండి. ఐ మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, యు, ఈ, షీ, ఇట్, ఈ ఇమ్ము, షీ హెర్, ఇట్, దే దెమ్ము, ఈ విధంగా. సో ఒక సెంటెన్స్ రాసింది చూడండి. సో యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, లెఫ్ట్ సైడ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇచ్చాను, రైట్ సైడ్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇచ్చాను. సో యాక్టివ్ వాయిస్ మనకు టెన్సెస్లో ఉన్న అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లే, దానికి టెన్సెస్ పెట్టి స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ థర్డ్ పర్సన్ అయితే ఎస్ కానీ యాడ్ అవుతుందని స్ట్రక్చర్లో రాశాము. ఇక ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ అంటే మనం ఈ ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద చెప్పాం కదా ప్యాసివ్ వాయిస్. ఆ విధంగా ఆబ్జెక్ట్ ప్లస్ అప్రోప్రియేట్ బీ ఫామ్, యామ్, ఈజ్, ఆర్, దెన్ వీ షుడ్ చేంజ్ ద verb form into the past participle V3, then by follows, then subject. So that is the structure. For example, I do homework, నేను హోంవర్క్ చేస్తున్నాను అని చెప్పడానికి ఈ సెంటెన్స్లో I do homework, I subject,
డూ V1 హోంవర్క్ ఆబ్జెక్ట్. సో ఈ సెంటెన్స్ మీరు బాగా స్టడీ చేస్తే మిగతా అన్ని యాసిటీస్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే హోంవర్క్ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. అదనమాట, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ హోంవర్క్ ఆబ్జెక్ట్ ఉన్నది, ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సబ్జెక్ట్కి ఏం రావాలి, థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్ వచ్చింది. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. తర్వాత డూ V3 ఏంటి అంటే డూ, డిడ్, డన్ కదా, థర్డ్ ఫామ్ తీసుకున్నాం V3. దెన్ ఫాలో బై preposition by. Then I is the subject becomes object. So I చూడండి ఇక్కడ ఇచ్చాను, I becomes me. ఆ విధంగా హోంవర్క్ ఈజ్ డన్ బై మీ. ఇక్కడ ఏంటంటే ఐ డూ హోంవర్క్ అంటే నేను హోంవర్క్ చేస్తున్నాను, హోంవర్క్ నా చేత చేయబడుతుంది. బట్ మీనింగ్ ఈజ్ సేమ్, బట్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. సో స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో అలాగే మనకి 7 ప్రొనౌన్స్ కూడా ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. రైట్, వీ డూ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ డన్ బై అస్. యూ డూ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ డన్ బై యూ. ఇక్కడ రామ నౌన్ అయినా లేదా అబ్లిక్ ప్రొనౌన్ అయినా ఏదైనా అవుతుంది. ఇక్కడ ఎక్కువగా నౌన్ వచ్చింది అనుకోండి, నౌన్ అయినా అలాగే. రామ డస్ హోంవర్క్, హీ డస్ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ డన్ బై రామ ఆర్ హిమ్. లలిత, ఇదే టెక్స్ట్ బుక్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సింపుల్ ప్రెజెంట్ ఎక్సర్సైజ్, దీన్ని బట్టి ఇవన్నీ ఫామ్ చేశారు. లలిత ఆర్ సి డస్ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ డన్ బై లలిత ఆర్ హెర్. ఇట్ డస్ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ డన్ బై ఇట్. దే డూ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ డన్ బై దమ్. అంటే ఈ 7 ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్, ఎస్ ఫర్ సింగులర్, పీ ఫర్ ప్లూరల్. సో ఫస్ట్ పర్సన్ ఐ ప్లూరల్ వీ, సెకండ్ పర్సన్ యూ సింగులర్, యూ ప్లూరల్, థర్డ్ పర్సన్ హీ ఆర్ రామ, సి ఆర్ సీత, ఇట్ ఆర్ అంటే నౌన్ బదులుగా ప్రొనౌన్ వస్తుంది, అటు నుంచి ఇట్ రావాలి. ఆ మూడాటికి సింగులర్ అంటాం, తర్వాత ప్లూరల్ దే వాడతాం ప్రొనౌన్లో అయితే. సో ఆ విధంగా మనం 7 ప్రొనౌన్స్కి ఒక సెంటెన్స్ బాగా డ్రిల్లింగ్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి మరి ఏదైనా మల్టీ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ వెర్బ్ సింగులర్ అయితే వెర్బ్, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్ అవుతుంది. మనం అలాగా కొన్ని ఎగ్జామినేషన్లో ఈ 208 పేజీలో ఇంటర్మీడియట్కి కొన్ని ఇచ్చాడు, అవి చేద్దాం ఇప్పుడు. See the left side in the active voice 5 sentences are written. So these are given in the intermediate textbooks. See the page number 208 for practice from the simple present tense. See the Kiran repairs the air coolers. Here the Kiran is the subject, repairs E1, the air cooler object. Okay, the air cooler. కూలర్స్ ఎస్ ఇచ్చాడు కాబట్టి ఫ్లోరల్స్ అయితే మనం ఫ్లోరల్ వెర్బ్ రాయాలి. ఇప్పుడు మనం ఎలా ప్యాసివ్ వాయిస్లో మార్చుతాం, ద ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్, ఫస్ట్ పాయింట్. సో చూడండి, ద ఎయిర్ కూలర్స్, కూలర్స్ COLER, ఎస్ ఇచ్చాడు కాబట్టి ఫ్లోరల్గా వాడదాం. కూలర్స్ ఆర్, ఎందుకంటే ఫ్లోరల్ అయితే, సింగులర్ అయితే ఈజీ అదాం. రిపేర్డ్, PAIRED, రిపేర్డ్. V3 తీసుకుందాం, రిపేర్డ్ బై కిరణ్. రైట్, చూడండి, ద ఎయిర్ కూలర్స్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, అంటే మనం స్ట్రక్చర్ అలా ఇచ్చాం కానీ అది ఎలా మార్చాలో స్ట్రక్చర్ ఇచ్చాం కానీ మళ్ళీ అగైన్ ఇక్కడ మన సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎయిర్ కూలర్స్, ఎయిర్ కూలర్ అంటే ఈజ్, కూలర్స్ అంటే ఆర్, అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ద ఎయిర్ కూలర్స్ అంటే ఒకటే బాగు చేయడు కదా, నెంబర్ బాగు చేస్తాడు కాబట్టి ఫ్లోరల్ ఇచ్చాడు. కూలర్స్ అన్నప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ ఆర్ రావాలి. అంటే రిపేర్ వెర్బ్ ఏమవుతుంది, రిపేర్కి వచ్చేసరికి రిపేర్డ్. సో V2 ఇది రిపేర్డ్. సో V3 ఇది పెట్టాం అన్నమాట మనం, రిపేర్డ్. తర్వాత V3 ఏం ఫాలో అవుతుంది, బై అనే ప్రపోజిషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ కిరణ్ యాస్టీస్గా నౌన్, సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్. ఓకే, అలా అయిందన్నమాట. ఇప్పుడు చూడండి,
ఆర్ రిపేర్డ్ ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ద ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. కిరణ్ రిపేర్స్ ద ఎయిర్ కూలర్స్. ద ఎయిర్ కూలర్స్ ఆర్ repaired by Kiran. So structure is different but meaning is same. Next, Sai writes books, same subject. So V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, ఒకటే ఉంటుంది. అంటే సాయి కిరణ్ కాబట్టి థర్డ్ పర్సన్ ఎస్ వచ్చింది. బుక్స్ రైట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ బుక్ అయింది అనుకోండి సింగులర్ అవుతుంది, బుక్స్ కాబట్టి ప్లూరల్ రైట్. బుక్స్ ఆర్, బుక్స్కి ఆర్ కాబట్టి బుక్స్ ఆర్ వెర్బ్ ఏంటి రైట్. సో రిటర్న్, బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి. సో సాయి చేత పుస్తకాలు రాయబడి ఆర్ రిటర్న్ అయింది. ఇక్కడ రైట్ యాక్టివ్ వాయిస్, ఆర్ రిటర్న్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ రైట్కి ఏంటి రైట్, రోట్, రిటర్న్. సో ఈ థర్డ్ ఫామ్ V3 తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టాం. అలెక్స్ టీచర్స్ అస్ ఫ్రెంచ్. ఇక అలెక్స్ టీచర్స్ అస్ ఫ్రెంచ్ అని చెప్తున్నాడు. అలెక్స్ మాకు ఫ్రెంచ్ బోధిస్తాడు. ఇక్కడ ఏంటి అజ్ ఉంది, ఫ్రెంచ్ ఉంది. ఇది సబ్జెక్టు, ఇది V1. సో ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు రెండు విధాలుగా రాయొచ్చు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇటు రాయొచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జామినేషన్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా వి, అజ్కి ఏంటిది ఇక్కడ దాకా ఇచ్చాం కదా వి ఆర్. టీచ్కి ఏమవుతుంది టాట్, వి ఆర్ టాట్ ఫ్రెంచ్ బై ఎవరిది అలెక్స్, ఇలా కూడా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటిది వీఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్. సో ఇంకోటి ఫ్రెంచ్ ఉంది కదా, ఇప్పుడు ఫ్రెంచ్ మనం సబ్జెక్ట్ చేస్తే ఫ్రెంచ్ ఈజ్ టాట్, ఇది సింగులర్. చూసా వీ ఫ్లోరల్ ఆ వెర్ ఫ్లోరల్. ఫ్రెంచ్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్. ఫ్రెంచ్ ఈజ్ టాట్, ఫ్రెంచ్ ఈజ్ టాట్ బై అలెక్స్ ఫర్ అస్, ఆ విధంగా రాయొచ్చు. ఇక్కడ ఏంటిది టీచ్, టీచ్, టాట్, టాట్, మూడు రూపాయలు. ఇక లాస్ట్ వీ సెల్ టాయ్స్. సో ఓకే ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వీ ఎక్స్పెక్ట్ గుడ్ బుక్స్, వీ ఎక్స్పెక్ట్ గుడ్ బుక్స్. సో గుడ్ బుక్స్ ఆర్, గుడ్ బుక్స్ ఆర్, ఎక్స్పెక్ట్కి మూడో రూపం ఏంటి ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టెడ్ బై అస్. మంచి పుస్తకాలు ఎక్స్పెక్ట్, ఆర్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్. వీ సెల్ టాయ్స్, టాయ్స్ ప్లూరల్. టాయ్స్ ఆర్, సెల్ మూడో రూపం ఏంటి సోల్డ్. ఓకే టాయ్స్ ఆర్ సోల్డ్ బై, ఇక్కడ వీ కదా అస్ వస్తుంది. సో ఈ విధంగా ఆర్ సోల్డ్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ టీచ్ అయిపోయింది కదా, ఎక్స్పెక్ట్, EXPECT ఎక్స్పెక్ట్, expected, verb 2 expected, expected verb 3 రైట్. ఇక్కడ సెల్, సోల్డ్, సోల్డ్, ఈ యొక్క వెర్బ్ కాంజుగేషన్ మనం మూడు రూపాయలు తెలియాలి. సో ఈ విధంగా మనం బుక్స్లో ఇచ్చిన ప్రాక్టీస్ అయితే చక్కగా చేసాము. అవే ఉన్నాయి అందులో ప్రాక్టీస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 208 పేజీలో మన ఇంటర్మీడియట్కి ఉన్నాయి. అది ఇంటర్మీడియట్ నుంచి ప్రాక్టీస్ చేసాం కానీ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద లెవెల్స్. 9th, 10th పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్, ఫర్ హైయర్ క్లాసెస్, కాంపిటేటివ్, ఫర్ ఆల్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం స్ట్రక్చర్ అండ్ టెన్స్ స్ట్రక్చరు అంటే ఐ మీన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 3 కాలమ్స్లో చకచక మనం టెన్స్లో మనం చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం టెన్సెస్ మోడల్ కవర్ చేస్తాను. ఒక 3 సెంటెన్స్ శాంపుల్గా తీసుకొని మిగతా మనకి 8 టెన్స్ల మీద కూడా ఒక వీడియో చేస్తే అప్పుడు లెట్ మోడల్, తర్వాత మోడల్ వెర్బస్ మోడల్, నెక్స్ట్ మనకి ఇంట్రాగేటివ్ మోడల్ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.